Hello students, in today's video we are going to learn about some of the PYQs, previous year questions from the topic of hydrocarbons. Okay dear children, so let us go with the first question. Okay, the first question is the decreasing order of boiling points for what? For N-pentane, isopentane, neopentane. Okay, now these three are the substances which are given to you. Okay, so for these three substances, see in the four options which are given below, he has given the decreasing order of boiling points. So what you have to check? How you have to check the boiling points? You have to remember this point. Boiling point is directly proportional to molar mass and boiling point is inversely proportional to branching. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎక్కడైనా ఏ క్వశ్చన్లోనైనా ఆర్గానిక్ కాంపౌండ్స్లో బాయిలింగ్ పాయింట్స్ గురించి అడిగితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోలార్ మాస్. బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోలార్ మాస్ ఆర్ బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్. You all know that N-pentane is a straight structure. Okay, C5H12 straight structure. Isopentane ఒక మిథైల్ గ్రూప్ కిందకు వస్తుంది, బ్రాంచ్డ్ స్ట్రక్చర్. అండ్ నియోపెంటేన్ 2 మిథైల్ గ్రూప్స్ విల్ కమ్ డౌన్. ఓకేనా, వెదర్ యూ రిమెంబర్డ్ ద స్ట్రక్చర్ ఆర్ నాట్, నియోపెంటేన్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్. మోర్ బ్రాంచింగ్ ఈజ్ దేర్ ఫర్ నియోపెంటేన్. సో నియోపెంటేన్కి బ్రాంచింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాయిలింగ్ పాయింట్ తక్కువ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. N-pentane ఈజ్ ఎ స్ట్రైట్ స్ట్రక్చర్, ఐసోపెంటేన్ ఈజ్ అ బ్రాంచ్డ్ స్ట్రక్చర్, నియోపెంటేన్ బ్రాంచింగ్ ఈజ్ మోర్. సో బాయిలింగ్ పాయింట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్. ఓకే, అలాంటప్పుడు లెస్ బాయిలింగ్ పాయింట్ విల్ బి దేర్ ఫర్ హూమ్? నియోపెంటేన్. ఓకే, సో దట్ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. The addition of bromine to trans-2-butene produces dash 2,3 dibromobutane, 2,3 dibromo plus minus. Okay na, 2,3 dibromobutane, 2,3 dibromobutane minus. Okay na, clockwise anti clockwise అన్నట్టు. లేకపోతే ప్లస్ జనరల్లీ ఇండికేట్స్ డెక్స్ట్రో అండ్ మైనస్ జనరల్లీ ఇండికేట్స్ levo. Okay now that means it rotates the plane polarized light to the right direction, then you will indicate with dextro and what we call minus indicates levo. Okay, third one option, once you see racemic mixture, 2,3 dibromobutane racemic mixture, and fourth option is meso compound, 2,3 dibromobutane meso compound. ఇప్పుడు addition of bromine to trans-2-butene. Trans-2-butene అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దిస్ ఈజ్ యువర్ trans-2-butene స్ట్రక్చర్. ఓకే, ఇప్పుడు బ్రోమిన్ యాడ్ చేసినప్పుడు అది యాంటీ అడిషన్ అవుతుందన్నమాట. ఓకేనా, అడిషన్ రియాక్షన్. దిస్ ఈజ్ వాట్? అడిషన్ రియాక్షన్. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్. ఓకేనా, కాన్సెప్ట్ బాగా తెలియాలి. ఒకవేళ కాన్సెప్ట్ మీకు బాగా తెలియకపోయినా కూడా if you are better enough to memorize and remember certain questions, okay, in short time you can get marks. Okay, so యాంటీ అడిషన్ జరుగుతుంది బ్రోమిన్కి. యాంటీ అడిషన్ అంటే ఏంటి? ఒక బ్రోమిన్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చి అటాక్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఇట్ అటాక్స్ ద కార్బన్ ఆటమ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్. ఓకే, దానికి మనం యాంటీ అడిషన్ అంటాం. సో ఇప్పుడు ఇలా యాంటీ అడిషన్ జరిగిన తర్వాత మనం సాహార్స్ ప్రొజెక్షన్ వేసుకున్నాం. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏంటి? దిస్ ఈజ్ సాహార్స్ ప్రొజెక్షన్ డయాగ్రామ్. ఓకే, దట్ వీఆర్ కన్వర్టింగ్ ఇంటూ న్యూమన్ ప్రొజెక్షన్. ఇది న్యూమన్ ప్రొజెక్షన్ డయాగ్రామ్. ఓకేనా, ఇక్కడ ఫ్రంట్ కార్బన్కి CH3HBr అటాచ్ అయి ఉన్నాయి. రేర్ కార్బన్కి అంటే బ్యాక్ సైడ్ ఉన్న కార్బన్కి బ్రోమిన్, హైడ్రోజన్, CH3 దే ఆర్ అటాచ్డ్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు బ్యాక్ సైడ్ కార్బన్ని మనం 180 degrees రొటేట్ చేస్తే యూ విల్ గెట్ స్ట్రక్చర్ లైక్ దిస్. ఎక్లిప్స్డ్ స్ట్రక్చర్ అంటారు దీనికి. ఓకే, ఈ ఎక్లిప్స్డ్ స్ట్రక్చర్ని మనం మళ్ళీ ఫిష్కర్ ప్రొజెక్షన్లోకి మార్చామనుకోండి,
ఓకే, ఇట్ విల్ హ్యావ్ పిఓఎస్. పిఓఎస్ అంటే ఏంటి? ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. ఓకే, సో ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉంటుంది. పైన చూస్తే CH3HBr, కింద కూడా CH3HBr. ఓకే, ఇట్లాంటి కాంపౌండ్స్ని మనం ఏమంటాం? మీసో కాంపౌండ్స్ అంటాం. ఓకేనా? ఇట్ రొటేట్స్ ద ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ఈవెన్ ద అబవ్ పార్ట్ ఆఫ్ ద పిఓఎస్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీకి అబవ్ పార్ట్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీకి బిలో పార్ట్. ఓకే, బోత్ ఆఫ్ దెమ్ విల్ రొటేట్ ద ప్లేన్ polarized light in the same direction. Such kind of compounds you call them as what? Meso compounds. ఓకే, ఇది యాక్చువల్గా ప్రొసీజర్ అనమాట. ఓకే, బట్ మీరు మ్యాక్సిమం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? అడిషన్ ఆఫ్ బ్రోమిన్ టు ట్రాన్స్ 2-butene ప్రొడ్యూసెస్ విచ్ కాంపౌండ్? మీన్స్ మీసో కాంపౌండ్. దిస్ ఈస్ ద థింగ్. సమ్టైమ్స్ you require to memorize the certain questions also. So you need to memorize this. Okay, next let us move on to the third question. Question number 3. Okay, question number 3 చూడండి. CH2 double bond CH2 అంటే ethene. Okay, in presence of KMNO4 and KOH. Okay, in presence of KMNO4 and KOH gives rise to a product X. Then the product X is dash: ethylene glycol, glucose, ethanol, all the above. సో ఇక్కడ ఆల్కలైన్ KMNO4 అంటే ఏంటి? ద రియాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలైన్ KMNO4. ఓకేనా? KOH అంటే బేస్ కదా, బేస్ అంటే ఆల్కలి. ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్కలైన్ KMNO4. మరి ఇప్పుడు ఆల్కలైన్ KMNO4ని మనం ఏమంటాం? బేయర్స్ రియేజెంట్ అంటాం. సో వెన్ వీ యాడ్ 1% ఆఫ్ బేయర్స్ రియేజెంట్ టు ఇథిలీన్ వీ గెట్ వాట్? ఇథిలీన్ గ్లైకాల్. ఇథిలీన్ గ్లైకాల్ ఫార్ములా ఏంటి? ఒక్కొక్క హెచ్ ఒక్కొక్క OHతో రిప్లేస్ అయిపోతాయి అన్నమాట. సో ఒక్కొక్క హెచ్ ఒక్కొక్క OHతో రిప్లేస్ అయినప్పుడు ఇలా డబల్ బాండ్ రెడ్యూసెస్ టు సింగిల్ బాండ్. ఓకే, సచ్ కైండ్ ఆఫ్ కాంపౌండ్ విచ్ ఈస్ సో ఫార్మ్డ్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? ఇథిలీన్ గ్లైకాల్. సో ఇథిలీన్ వెన్ రియాక్ట్స్ విత్ బేయర్స్ రియేజెంట్, వాట్ ఈస్ ద కాంపౌండ్ ఇట్ ఫార్మ్స్? It forms ethylene glycol. So option is A is the correct answer. మీరు పాజ్ చేసి రాసుకొని గుర్తుపెట్టుకోవాలి, మెమరైజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ లెట్ us move on to the next question. Question number 4. Ozonolysis of which of the following will give 2 molecules of acetaldehyde? ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఓజోనాలిసిస్ అంటే ఏంటి? రియాక్షన్ విత్ ఓజోన్. ఇక్కడ 1 butene, 2 butene, 1 pentene, 2 pentene. ఈ 4 ఆప్షన్స్లో ఓజోనాలిసిస్ చేస్తే ఓకే 2 molecules ఆఫ్ ఎసిటాల్డిహైడ్ దేంతో వస్తుంది? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. ఓజోనాలిసిస్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ గివ్ 2 molecules ఆఫ్ ఎసిటాల్డిహైడ్? దట్ ఈస్ యువర్ క్వశ్చన్. సో 2 buteneని ఓజోనాలిసిస్ చేస్తే 2 molecules ఆఫ్ ఎసిటాల్డిహైడ్ వస్తుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఆఫ్ వాట్ వీ కాల్ ఓజోనాలిసిస్, దెన్ యూ హ్యావ్ టు మెమరైజ్. ఈ హైడ్రోకార్బన్స్ కాన్సెప్ట్లో చాలా క్వశ్చన్స్, చాలా పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేసేవే ఉంటుంది. ఓకే, మెమరీ బేస్డ్ అనమాట. సో ఇలాంటి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అన్నిటిని గన్ షాట్గా మీరు గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్గా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్నే నేను చూస్ చేసుకొని ఇట్లా మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, వన్స్ లుక్ ఎట్ దిస్ రియాక్షన్ డియర్ చిల్డ్రన్. ఓకే, దిస్ ఈజ్ యువర్ what we call 2-butene. This is your cis-2-butene when reacts with ozone O3 in presence of zinc dust. Okay, now this is one ozonide compound and along with it CH3COH. ఇది ఎసిటాల్డిహైడ్. మనకు కావాల్సిన కాంపౌండ్, వాడు అడిగిన కాంపౌండ్ ఎసిటాల్డిహైడ్. దాంతోపాటు ఒక ఓజోనైడ్ కూడా వస్తుంది. ఓకేనా? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ఇట్ గివ్స్ 2 moles ఆఫ్ ఎసిటాల్డిహైడ్. ఓకే, సో దేంతో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఎసిటాల్డిహైడ్ వస్తుంది? 2 butene తోటి ఓజోన్ని రియాక్ట్ చేసినప్పుడు 2 moles ఆఫ్ ఎసిటాల్డిహైడ్ యూ విల్ గెట్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ క్వశ్చన్. ఓకే, నౌ లెట్ us move on to the next question. Question number 5. Okay, once look at this question dear children. Ethylene reacts with ozone to give dash. Okay, ethylene. Okay, indakal question same. Okay,
ఇథిలీన్ వెన్ రియాక్ట్స్ విత్ ఓజోన్, అది బ్యూటీని ఇచ్చాను ఇందాక నేను, ఓకేనా, బ్యూట్2ఈని ఇచ్చాను, ఇప్పుడు ఎథిలీన్ ఇచ్చాను. ఓకే, రెండిట్లతోటి గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటైనా కంపల్సరీగా వస్తుంది. బ్యూటీన్ తోటి ఓజోనాలిసిస్ చేసినప్పుడు మనకేమొస్తుంది, ఎసిటాల్డిహైడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్లో క్వశ్చన్ నెంబర్ 5లో ఎథిలీన్ వెన్ రియాక్ట్స్ విత్ ఓజోన్ ఇట్ గివ్స్ వాట్, ఓజోనైడ్. దిస్ ఈజ్ యువర్ ఓజోనైడ్. ఓకేనా, ఇక్కడ డబుల్ బాండ్ ఫస్ట్ ఎప్పుడు కూడా సిఓసి బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, డబుల్ బాండ్ బ్రేక్ అయిపోయి సిఓసి బాండ్ ఫామ్ అయ్యి ఒక ఓజోనైడ్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సేమ్ స్ట్రక్చర్ ఉంది చూడండి, కాకపోతే సిఓసి బాండ్ ఓజోనైడ్ స్ట్రక్చర్ దిస్ ఇస్. సో ఈథీన్ వెన్ రియాక్ట్స్ విత్ ఓజోన్ ఇట్ గివ్స్ వాట్, ఓజోనైడ్. దిస్ ఈజ్ ఓజోనైడ్. ఓకే, ఇది కూడా మెమరీ బేస్డ్ క్వశ్చనే. ఓకే, ప్లీజ్ రిమెంబర్. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ద క్వశ్చన్ నెంబర్ 6. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ ఫాలో మార్కోనికాఫ్స్ రూల్? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఇది వచ్చేసి ఆప్షన్ సి, అండ్ దిస్ ఈజ్ యువర్ ఆప్షన్ డి. ఇన్ దీస్ 4 ఆప్షన్స్ విచ్ వన్ విల్ నాట్ ఫాలో మార్కోనికాఫ్స్ రూల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మార్కోనికాఫ్స్ రూల్? ఓకేనా, ఇది అడిషన్ రియాక్షన్స్లో మనం చూస్తాం. మార్కోనికాఫ్స్ రూల్ యూ విల్ ఫైండ్ ఇట్ ఇన్ అడిషన్ రియాక్షన్. ఎడిషన్ ఆఫ్ హెచ్ఎక్స్ మీన్స్ హైడ్రోజన్ హ్యాలైడ్ టు ఎనీ అన్సిమెట్రికల్ ఆల్కీన్. ఒక అన్సిమెట్రికల్ ఆల్కీన్కి, ఓకేనా, ఒక అన్సిమెట్రికల్ ఆల్కీన్కి ఒక ఆల్కైల్ హ్యాలైడ్ యాడ్ చేస్తే ద నెగిటివ్ పార్ట్ అంటే ఎక్స్ పార్ట్, ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ ద స్పీషీస్ గెట్స్ అటాచ్డ్ టు దట్ కార్బన్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకేనా, ఈ హెచ్ఎక్స్లో నెగిటివ్, హెచ్ ఏంటి, పాజిటివ్ పార్ట్, హెచ్ ఫార్మ్స్ డెల్టా ప్లస్ చార్జ్, ఎక్స్ ఫార్మ్స్ డెల్టా మైనస్ చార్జ్. సో నెగిటివ్ పార్ట్ అంటే ఏంటి, ఎక్స్ దేనికి అటాచ్ అవుతుంది, డబల్ బాండ్స్లో ఉన్న డబల్ బాండెడ్ కార్బన్స్లో ఏ కార్బన్కి ఎక్స్ అటాచ్ అవుతుంది. ఎక్స్ అంటే ఏంటి ఇక్కడ, హాలోజన్. ఎక్స్ అనేది ఈ డబల్ బాండెడ్ కార్బన్స్లో ఏ కార్బన్కి అటాచ్ అవుతుంది అంటే విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్. ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్లో అన్సిమెట్రికల్ కాంపౌండ్ ఏది అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇది అన్సిమెట్రికల్. సో మార్కోనికాఫ్స్ రూల్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దట్. మార్కోనికాఫ్స్ రూల్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ వాట్, అన్సిమెట్రికల్ ఆల్కీన్స్. ఈ పాయింట్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అన్సిమెట్రికల్, ఆప్షన్ బి వచ్చేసి సిమ్మెట్రికల్. ఓకేనా, హీ ఈజ్ ఆస్కింగ్ నాట్ ఫాలో సిమ్మెట్రికల్ కాంపౌండ్స్కి మార్కోనికాఫ్స్ రూల్ ఫాలో అవ్వదు, ఓన్లీ ఇట్ ఈస్ ఫర్ అన్సిమెట్రికల్ ఆల్కీన్స్. ఇది చూడండి, సిమ్మెట్రికల్ ఆల్కీన్ అంటే మార్కోనికాఫ్స్ రూల్ డస్ నాట్ ఫాలో. ఓకే, మిగిలినవన్నీ అన్సిమెట్రికల్. బి ఆప్షన్ వచ్చేసి సిమ్మెట్రికల్. దిస్ ఈజ్ యువర్ సిమ్మెట్రికల్ కాంపౌండ్. ఓకేనా, దిస్ ఈజ్ యువర్ సిమెట్రికల్ కాంపౌండ్. సో సిమెట్రికల్ కాంపౌండ్స్కి మార్కోనికాఫ్స్ రూల్ నాట్ వ్యాలిడ్. ఓకే, సో ఈ 3 అన్సిమెట్రికలే. అన్సిమెట్రికల్కే మార్కోనికాఫ్స్ రూల్ ఫాలో చేయొచ్చు, సిమెట్రికల్కి ఫాలో చేయలేం. కాబట్టి యువర్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అండ్ నెగటివ్ పార్ట్ ఆఫ్ ద స్పీషీస్ గెట్స్ అటాచ్డ్ టు దట్ కార్బన్ ఆటమ్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ రెండిట్ల మధ్యలో డబుల్ బాండ్ ఉంది, లెస్ హైడ్రోజన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం హెచ్ఎక్స్ యాడ్ చేస్తే ఎక్స్ పార్ట్ వచ్చేసి లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎక్కడున్నాయో అక్కడికి ఎక్స్ అటాచ్ అవుతుంది, హెచ్ వచ్చేసి మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న చోట అటాచ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మార్కోనికాఫ్స్ రూల్. ఓకే, దిస్ ఈజ్ యువర్ 6th question. Okay, next coming to 7th question, question number 7. Let's look at the question number 7. Acetylene when reacts with water, okay, in presence of Hg+2, okay, it gives rise to a compound X, and X in presence of lithium aluminum hydride gives rise to Y. Y in presence of P4 and Br2 gives rise to Z. XYZ questions ఈ మధ్య అడుగుతున్నాడు, XYZ క్వశ్చన్స్. ఇది కూడా మీరు మెమరైజ్ చేసుకోవాల్సిందే. హియర్ Z ఈజ్ డాష్, ఇథిలిన్ బ్రోమైడ్, ఇథనాల్, ఇథైల్ బ్రోమైడ్, ఇథిలిడీన్ బ్రోమైడ్. ఓకే, సో ఇప్పుడు చూడండి,
Acetylene when reacts with H2SO4 in presence of HgSO4, in presence of mercury. Okay, now it forms what? Glyoxal. Okay, దాని తర్వాత that in presence of చూడండి it gives rise to CH3CHO అంటే ఎస్టాల్డిహైడ్ వస్తుంది. that in presence of PbBr2 it gives ethyl bromide. ఓకేనా, ఇథైల్ బ్రోమైడ్ వస్తుంది ఆన్సర్, ఇథైల్ బ్రోమైడ్. సో Z ఈజ్ వాట్? ఇథైల్ బ్రోమైడ్. ఓకే, సో ఒకసారి ఆ రియాక్షన్ని క్లియర్గా ఈ పేజ్లో చూడండి. హియర్ అడిషన్ ఆఫ్ వాటర్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు మార్కోనికోవ్స్ రూల్. ఓకే, గివెన్ ఈజ్ HC అంటే ఎస్టిలిన్ మాలిక్యూల్ ఇచ్చాడు విచ్ ఈజ్ సిమెట్రిక్. సిమెట్రిక్ మాలిక్యూల్స్కి మార్కోనికోవ్స్ రూల్ అవసరం లేదు. ఓకేనా, సో that is the reason first double bond breaks into triple bond breaks into double bond with the addition of OH here. Okay, that in presence of Hg+2 it gives rise to acetaldehyde. Okay, propanone, ketone in presence of lithium aluminum hydride it gives rise to a substance Y is alcohol, and that alcohol in presence of PbBr2 it gives ethylene bromide. సో ఇది X, ఇది Y, ఇది Z. X వచ్చేసి ప్రొపెనోన్, Y వచ్చేసి ఇథైల్ ఆల్కహాల్, ఫైనలీ Z వచ్చేసి ఇథైల్ బ్రోమైడ్. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్? ఇథైల్ బ్రోమైడ్. ఓకేనా, ఇథైల్ బ్రోమైడ్. సో ఇన్ ద గివెన్ 4 ఆప్షన్స్ it is ethyl bromide, means option C is the correct answer. Okay dear children, next let us move on to the question number 8. Okay, so question number 8 chudandi. Let us go for the question number 8. Okay, what is question number 8? Which of the following catalyst is used in the polymerization of acetylene to form C6H6? So acetylene on polymerization it gives benzene. Trimerization, యాక్చువల్గా ఇదేంటి? ట్రైమరైజేషన్ రియాక్షన్. ఇక్కడ ఎస్టిలిన్ని రెడ్ హాట్ ట్యూబ్లోకి పంపించి, రెడ్ హాట్ ఐరన్ ట్యూబ్లోకి పంపించి AlCl3 ఈజ్ యూస్డ్ యాజ్ క్యాటలిస్ట్. ఇట్ గివ్స్ వాట్? బెంజీన్. Acetylene, 3 moles of acetylene or ethine when passed to red hot tube it gives what? Benzene. Actually here 3 molecules are involving, so it is trimerization actually, or you can also call it as polymerization. ఇక్కడ క్యాటలిస్ట్ ఏది వాడతారు? అల్యూమినియం క్లోరైడ్. ఓకేనా, అల్యూమినియం క్లోరైడ్ ఈజ్ ద బెస్ట్ క్యాటలిస్ట్ which speeds up the rate of the reaction. Okay, so this is also memory based question, please remember. Now let us go to the 9th question, question number 9. Okay, relative acidity of ethane, ethyne and ethene. Options చూడండి, ఇది ఇథైన్, ఇది ఈథీన్, ఈథేన్. ఈథైన్ ఫార్ములా C2H2, ఈథీన్ C2H4, ఈథేన్ C2H6. ఓకే, ఎసిడిక్ నేచర్ కావాలి మనకి. ఈథేన్, ఈథీన్, ఈథైన్ ఈ మూడిట్లో విచ్ ఈజ్ మోర్ ఎసిడిక్? ఎసిడిటీ ఆర్డర్ అనమాట, ఎసిడిక్ నేచర్ ఆర్డర్. ఇక్కడ ఒక నోట్ పాయింట్ ఇచ్చాను, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన నోట్ పాయింట్. ద మోర్ ఎలక్ట్రోనెగటివిటీ ఇఫ్ ఇట్ ఈస్ దేర్, మోర్ స్టేబుల్ ఈజ్ ద కాంపౌండ్ అండ్ మోర్ ఈజ్ ద ఎసిడిక్ క్యారెక్టర్. అంటే ఈ మూడిట్లో మోర్ ఎలక్ట్రోనెగటివిటీ దేనికి ఉంటుందో దట్ ఈస్ మోర్ ఎసిడిక్. ఓకే, సో యాక్చువల్లీ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ప్రోటాన్, ఎసిడిక్ నేచర్ హౌ యూ విల్ డిసైడ్? ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ప్రోటాన్ వీ షుడ్ చెక్ ద క్వాలిటీ ఆఫ్ ద కాంజుగేట్ బేస్. ఓకే, కాంజుగేట్ బేస్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక H+ అయాన్ వెళ్ళిపోయిన తర్వాత C- ఇక్కడ బై మిస్టేక్ నేను ప్లస్ అని రాశాను, ఇది మైనస్. C- ఆఫ్టర్ రిలీజ్ ఆఫ్ H, ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ H ఇట్ ఫార్మ్ C- అయాన్. ఇదే హైబ్రిడైజేషన్, sp3 హైబ్రిడైజేషన్. ఓకే, అంటే ఫస్ట్ ఈథేన్లో sp3 హైబ్రిడైజేషన్ ఉంది, ఈథీన్లో sp2 ఉంది, ఈథైన్, దిస్ ఈజ్ ఈథైన్, ఈథైన్లో sp3 హైబ్రిడైజేషన్ ఉంది. ఓకేనా, సారీ నేను ఉల్టా రాసినట్టున్నాను. దిస్ ఈజ్ sp3, దిస్ ఈజ్ sp ఓన్లీ.
Okay, here sp3 I wrote, this is sp2, sp only. Okay, triple bond unte manaki adi sp hybridization. sp hybridization is more electronegative. Okay na, more electronegative. If sp hybridization is found to be more electronegative, okay, it is only more acidic. So ఈ మూడిట్లో ఈథేన్, ఈథీన్, ఈథైన్లో more acidic is what? Ethine is more acidic. So your option is A. Okay na, ethine is more acidic because sp hybridization. sp hybridization means 50% S character and 50% P character. If S character increases, electronegativity also increases. Please remember that point. Okay, now let us move on to the 10th question. Question number 10. Okay, question number 10 చూడండి. Benzene in presence of UV light reacts with chlorine to form dash. Benzene hexachloride, benzyl chloride, 1,3,5 trichlorobenzene, chlorobenzene. ఇది కూడా చాలాసార్లు అడిగే క్వశ్చన్ ఇది. బెంజీన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్. ఓకేనా, Cl2 క్లోరినేషన్ ఆఫ్ బెంజీన్ అనమాట. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ ఇట్ ఫార్మ్స్ వాట్? హెక్సాక్లోరో బెంజీన్. ఓకేనా, ఆర్ బెంజీన్ హెక్సాక్లోరైడ్. ఓకేనా, బెంజీన్ hexachloride is the correct answer. This is also memory based question. Most of the times it is repeated. So let us move on to the first question. Okay, methyl group attached to benzene can be oxidized to carboxylic group by reacting with dash. Methyl group ante R. Alkyl group is methyl group. R can be here methyl or any alkyl group. When reacts with the carboxylic to form to what? Carboxylic group. Methyl group should be converted to what? Carboxylic group. Okay, then in presence of hot KMnO4 oxidation will happen. Okay, in presence of KMnO4 oxidation will happen. So in presence of what this reaction is going to take place? He gave 4 options: Fe2O3, AgNO3, KMnO4, CrO3. Okay, ide hot KMnO4. Okay na, hot alkaline potassium permanganate. It's the best oxidizing agent. Okay, so that's why it can be used for converting methyl group to what? Carboxylic group. Okay na, so R can be any methyl group or alkyl group. Please remember, these all are what? Memory based questions. Okay, so let us move on to the question number 2. Okay, what is question number 2? Which of the following compounds on hydrolysis gives acetylene? CaC2, Mg2C3, calcium carbide, magnesium carbide, aluminum carbide and Cu2Cl2. Okay, calcium carbide is the correct answer. మీకు గుర్తుందో లేదో, calcium carbide is the substance which is used for artificial ripening of fruits. ఓకేనా, calcium carbideని వాటర్తో యాడ్ చేస్తే you will get C2H2 acetylene gas and along with that calcium hydroxide also can be produced. ఇది చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. సో ప్లీజ్ మెమరైజ్ దిస్ క్వశ్చన్. C2H2 ఈజ్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఆల్సో ఫర్ గ్యాస్ వెల్డింగ్. ఓకే, చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. సో కాల్షియం కార్బైడ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ టు ప్రొడ్యూస్ acetylene gas. Okay, now let us move on to the third question. Question number 3. Okay, so which of the following shows least reactivity towards bromination? బ్రోమినేషన్ చేసినప్పుడు ఏది తక్కువ రియాక్టివో చెప్పాలి మీరు. ఓకే, 4 ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు చూడండి. ఓకే, తక్కువ రియాక్టివ్ ఏది? తక్కువ రియాక్టివ్ మీకు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, sp హైబ్రిడైజ్డ్ కార్బన్ ఎక్కడ ఉంటుందో దానికి రియాక్టివిటీ తక్కువ ఉంటుంది. ఓకేనా, సి సొల్యూషన్ ఈజ్ sp హైబ్రిడైజ్డ్ కార్బన్ ఈజ్ హ్యావింగ్ లెస్ రియాక్టివిటీ అండ్ ఈజ్ లెస్ స్టేబుల్. ఇప్పుడు ఇక్కడ sp హైబ్రిడైజేషన్ ఏ కార్బన్స్లో ఉంది? థర్డ్ ఆప్షన్ ఎస్టిలీన్లో sp హైబ్రిడైజేషన్ ఉంది. సో sp హైబ్రిడైజ్డ్ కార్బన్ ఈజ్ లీస్ట్ రియాక్టివ్ అండ్ లీస్ట్ స్టేబుల్. ఓకే, సో దట్ ఈస్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లెట్ us go to the fourth question. Question number 4. ఇది వచ్చేసి అయోడోఫార్మ్ టెస్ట్. ఓకే, విచ్ గ్యాస్ ఈజ్ obtained when iodoform is heated with silver powder? Which gas is obtained
when iodoform is heated with silver powder. Okay, methane, ethane, ethylene, acetylene. iodoform ఫార్ములా ఏంటి గుర్తుందా మీకు? క్లోరోఫార్మ్ CHCl3, iodoform వచ్చేసి CHI3. when reacts with 6 moles of Ag, it gives acetylene gas. Okay, now this is one of the methods to prepare acetylene. Okay, ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్, acetylene. Okay, so this is your complex formation will be like this. iodoform CHI3 reacting with 6 moles of Ag, it is giving CHI3. ఇందులో ఉన్న CH, ఇందులో ఉన్న CH సర్కిల్ చేశాను చూడండి. ఈ రెండు CHలు బాండ్ ఫార్మ్ చేసి C2H2 ఫార్మ్ చేస్తాయి. ఓకే, సో దిస్ ఈజ్ iodoform రియాక్షన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ లెట్ us move on to the question number 5. ఓకే, which one will form 2,2 dibromopropane with HBr? ఓకేనా, హెచ్బిఆర్తో 2,2 డైబ్రోమోప్రొపేన్ ఏ రియాక్షన్ మనకి హెచ్బిఆర్తో 2,2 డైబ్రోమోప్రొపేన్ ఇస్తుంది? ఆప్షన్ ఏ, బి, సి, డి ఇలా ఇచ్చాడు చూడండి. 2,2 డైబ్రోమోప్రొపేన్ అంటే ఏంటి? సెకండ్ పొజిషన్లో 2 బ్రోమిన్లు ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్కి చూస్తే హెచ్బిఆర్ యాడ్ చేసినప్పుడు సెకండ్ కార్బన్కి ఒక్కటే బ్రోమిన్ అటాచ్ అవుతుంది. because negative part is attached to that carbon atom which has less number of hydrogens. This is according to which rule? Markovnikov's rule. In previous video also we have learnt what is Markovnikov's rule. The negative part of the species, the negative part of the addendum gets attached to that carbon atom which has less number of hydrogens. This is called as what? Markovnikov's rule. Okay, so మనకు ఒకటే బ్రోమిన్ వచ్చింది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో చూడండి, ఫస్ట్ ట్రిపుల్ బాండ్ బ్రేక్ అయ్యి డబుల్ బాండ్ ఫామ్ చేసినప్పుడు ఒక బ్రోమిన్ ఒక కార్బన్కి అటాచ్ అవుతుంది. మళ్ళీ ఈ డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి మళ్ళీ అదే సేమ్ కార్బన్కి అనదర్ బ్రోమిన్ ఆల్సో గెట్స్ అటాచ్డ్ ఆన్ ఫర్దర్ బ్రోమినేషన్. ఓకే, సో సెకండ్ ఆప్షన్ 2,2 డైబ్రోమోప్రొపేన్ ఇస్తుంది. అలాగే థర్డ్ ఆప్షన్ కూడా చూడండి. థర్డ్ ఆప్షన్లో ఆల్రెడీ బ్రోమిన్ అనేది సబ్స్టిట్యూయెంట్గా ఉంది. సో ఒకసారి బ్రోమినేషన్ చేసినప్పుడు ఆ బ్రోమిన్ నెగిటివ్ పార్ట్ ఆఫ్ దట్ బ్రోమిన్ గెట్స్ అటాచ్డ్ టు దాట్ కార్బన్ విచ్ హ్యాస్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. అంటే ఈ కేసులో కూడా మనకి 2,2 డైబ్రోమోప్రొపేన్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్. సో దాట్ యూ విల్ కమ్ అక్రాస్ ఇన్ ఆప్షన్ డి. ఓకే, 2,2 డైబ్రోమోప్రొపేన్ అనేది మనకి ఆప్షన్ బిలో వచ్చింది, ఆప్షన్ సితో కూడా వచ్చింది. సో correct answer is option D. Okay, so please memorize Markovnikov's rule. Okay, let us move on to the next question number 6. Okay, question number 6, what does it says? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక డైన్ ఉన్నది చూడండి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ NBS, N-bromosuccinamide, it gives rise to a substance X. X is a major product. ఓకే, ఆ X ఏంటో మనం ఫైండ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఒక డైయిన్ సబ్స్టెన్స్ ఉంది. ఓకే, సో NBS అంటే ఏంటి? ఇక్కడ N-bromosuccinamide. ఓకే, ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ జరుగుతుంది. N-bromosuccinamide మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఫ్రీ రాడికల్ ఫార్మేషన్, అడిషన్ ఆఫ్ బ్రోమిన్ ఫ్రీ రాడికల్ ఈజ్ టు యూ విల్ యూజ్ N-bromosuccinamide. ఓకే, సో ఆ రియాక్షన్ ఒకసారి ఇక్కడ చూడండి క్లియర్గా. Okay, this is the reaction which happens with N-bromosuccinamide. ఓకేనా, మనకి ఇచ్చిన 1 2 3 4 5. ఓకే, పెంట్ 1, 2 3 4 1,4 డైఈన్, పెంటాడైఈన్ NBS తోటి రియాక్ట్ చేసినప్పుడు కార్బన్ ఫ్రీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ కార్బన్ ఫ్రీ రాడికల్ అగైన్ ఇట్ అండర్గోస్ రెసొనెన్స్. ఓకే, అండ్ ఇట్ ఫార్మ్స్ దిస్ కాంపౌండ్ which on further reaction with NBS gives another compound. అంటే మీరు ఇక్కడ రెసొనెన్స్ చెక్ చేసుకోవాలి. రెసొనెన్స్ దేంట్లో అయితే అబ్జర్వ్ చేస్తారో ఆ కాంపౌండే మనకి ఫైనల్గా కరెక్ట్ ఆన్సర్. ఒక్కసారి వాడు ఇచ్చిన 4 ఆప్షన్స్ని చెక్ చేసుకుంటే బెస్ట్ రెసొనెన్స్ యూ కెన్ ఫైండ్ ఇన్ ఆప్షన్ బి. రెసొనెన్స్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది రెసొనేటింగ్ స్ట్రక్చర్. బెస్ట్ రెసొనేటింగ్ స్ట్రక్చర్ ఎందులో ఉంటుంది? ఇఫ్
double bond, single bond, double bond. These three are in conjugation with each other. Okay na? Double bond, single bond, double bond. ఓకే, మిగిలిన 4 ఆప్షన్స్లో కూడా అలా లేదు. కాంజుగేషన్ ఈజ్ నాట్ మెయింటైన్డ్ ప్రాపర్లీ. ఇది బెస్ట్ రీజనేటింగ్ స్ట్రక్చర్ అనమాట. వై? బికాస్ పై బాండ్, పై, సిగ్మా, పై కాంజుగేషన్ ఈజ్ దేర్. ఓకే, బట్ ఇన్ ద రిమైనింగ్ 3 ఆప్షన్స్ యు ఆర్ నాట్ ఫైండింగ్ దట్ కాంజుగేషన్. సో దట్ ఈజ్ ఓన్లీ ద మేజర్ ప్రోడక్ట్. మీరు ఎక్కడైనా స్మార్ట్ వర్క్ చేసుకుని కూడా ఎక్కడైతే రిజనేటింగ్ స్ట్రక్చర్ కాంజుగేషన్ మెయింటైన్ అవుతుందో దాన్నే కరెక్ట్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు మేజర్ ప్రోడక్ట్లో. బికాస్ రిజనెన్స్ ఈజ్ ద బెస్ట్ ఫినామినన్ వేర్ ద కాంపౌండ్ ఎక్వైర్స్ స్టెబిలిటీ. ఓకేనా? సో ఇఫ్ ఎ కాంపౌండ్ ఎక్వైర్స్ స్టెబిలిటీ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ మేజర్ ప్రోడక్ట్. సో ఈ 3 కాంపౌండ్స్లో రిజనేటింగ్ స్ట్రక్చర్స్ లేవు. అట్ ద సేమ్ టైం ప్రాపర్ కాంజుగేషన్ కూడా లేదు. ఓన్లీ ఆప్షన్ బిలోనే కాంజుగేషన్ ఉంది. సో దట్ ఈజ్ ఓన్లీ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్ అండ్ దట్ ఈజ్ ఓన్లీ యువర్ major product X. Okay, so this is your question number 6. Okay, please remember the concept. Next we'll move on to the question number 7. Okay, so question number 7 చూడండి. What is the correct increasing order of stability of pentene? ఇవన్నిటిలో ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. 4 ఆప్షన్స్లో అన్నిటికన్నా స్టేబుల్ కాంపౌండ్ ఏది, స్టేబుల్ పెంటీన్ ఏది? ఓకేనా? అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటి, స్టెబిలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ వాట్ కాన్సెప్ట్. యూ కెన్ స్టడీ అబౌట్ స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండక్టివ్ ఎఫెక్ట్, యూ కెన్ స్టడీ అబౌట్ స్టెబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెజొనెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైపర్ కాంజుగేషన్ ఆల్సో. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇచ్చిన డబుల్ బాండెడ్ ఏరియాకి పక్కన ఉన్న కార్బన్ని చెక్ చేయండి. అన్ని స్ట్రక్చర్స్లో ఆల్ఫా కార్బన్స్ చెక్ చేయండి. ఎందుకంటే హైపర్ కాంజుగేషన్ చెక్ చేయడం చాలా ఈజీ. ఎలా చెక్ చేయాలి? డబుల్ బాండెడ్ ఏరియాకి కానీ, కార్బోకేటయాన్ ఏరియాకి కానీ, లేకపోతే కార్బో యానియాన్కి కానీ, ఫ్రీ రాడికల్కి కానీ దేనికైనా సరే ఆల్ఫా హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటే ద మోర్ ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ద మోర్ విల్ బి ద స్టెబిలిటీ. సో ఇప్పుడు మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఆల్ఫా హైడ్రోజన్స్ చెక్ చేయండి. ఎందులోనైతే ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో అది మోర్ స్టేబుల్ స్ట్రక్చర్. ఓకే, సో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, సో వన్స్ లుక్ ఎట్ దిస్. స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్ వాట్? స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్ number of hyperconjugation structures. Number of hyperconjugation structures further depends on what? Number of alpha hydrogens. So మీకు ఇచ్చిన ఈ క్వశ్చన్లో కరెక్ట్ ఆన్సర్ ఆర్డర్ ఏమవుతుంది? 1 less than, 2 less than, 3 less than 4. మీరు ఆల్ఫా హైడ్రోజన్స్ చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా హైడ్రోజన్, 2 హైడ్రోజన్స్ ఆర్ దేర్. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా హైడ్రోజన్. ఇది ఇంకా ఫర్దర్గా స్ప్లిట్ చేసుకుంటే CH2 CH3 అవుతుంది. అంటే ఇక్కడ 2 ఆల్ఫా హైడ్రోజన్లు, ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్లు, అంటే టోటల్గా 5 ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ దేర్. ఈవెన్ ద సేమ్ హియర్ ఆల్సో. దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా. ఓకే, దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా హైడ్రోజన్. అంటే ఇక్కడ 3 వస్తాయి. ఈ C2H5ని మనం స్ప్రెడ్ చేసి రాస్తే CH2 CH3 అని రాసుకోవచ్చు. సో CH2 అంటే ఇక్కడ 2, ఇక్కడ 3, దీనికి కూడా 5 ఆల్ఫా హైడ్రోజన్స్ వస్తాయి. ఓకే, అండ్ యూ విల్ గెట్ హియర్ ఆల్సో 5 ఆల్ఫా హైడ్రోజన్స్. ఓకే, యాక్చువల్లీ దీస్ 2 ఆర్ సేమ్ స్ట్రక్చర్స్. ఓకే, జస్ట్ మనం ఈ రెండిటిని ఇంటర్చేంజ్ చేసామంతే. ఓకే, యూ మే గెట్ ఇట్ ఈక్వల్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ వచ్చి ఒకసారి చూడండి, దిస్ ఈజ్ యువర్ డబుల్ బాండెడ్ ఏరియా, దిస్ ఈజ్ యువర్ ఆల్ఫా హైడ్రోజన్, ఇదొక ఆల్ఫా హైడ్రోజన్, ఇదొక ఆల్ఫా హైడ్రోజన్, ఇది కూడా ఒక ఆల్ఫా హైడ్రోజన్. సో ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3, టోటల్ మనకి 9 ఆల్ఫా హైడ్రోజన్స్ వస్తాయి. అంటే 9 హైపర్ కాంజుగేషన్ స్ట్రక్చర్స్ మనం డ్రా చేయొచ్చు. సో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లలో అన్నిటికన్నా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ దేనికి ఉన్నాయి? ఆప్షన్ 4కు ఉన్నాయి. సో 1 ఈజ్ లెస్ దెన్, 2 ఈజ్ లెస్ దెన్, 3 ఈజ్ లెస్ దెన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దట్ ఈస్ యువర్ increasing order of stabilities. Okay, number of alpha hydrogens will decide the stability. Okay, next let us move on to the question number 8. The major product of the following reaction is. Okay, ఇక్కడ 2 బ్రోమిన్స్ అటాచ్మెంట్స్ ఇచ్చారు చూడండి. KOH in presence of NaNH2, సోడామైడ్ రియాక్షన్. ఓకే, సోడామైడ్ రియాక్షన్, ఆల్కహాలిక్ KOH. ఓకే, దీంతో మనకి
ఫామ్ అయ్యే ఫైనల్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఒక ప్రొపీన్ స్ట్రక్చర్, ప్రొపీన్ ఫామ్ అవుతుంది. ఆల్కీన్స్లో ఇదొక మేజర్ రియాక్షన్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఓకే, సో యువర్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా మెమరైజ్ చేసుకోవాల్సిన క్వశ్చన్. ఓకే, జస్ట్ మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, మెకానిజం అయితే నేను ఇక్కడ ఇచ్చాను. మీకు ఈ మెకానిజం గుర్తున్నా లేకపోయినా అట్లీస్ట్ ప్లీజ్ రిమెంబర్ ద క్వశ్చన్ అండ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే యూ షుడ్ నో ద బేసిక్ కాన్సెప్ట్స్. Most of the concepts which are there in hydrocarbons and in organic chemistry you have to memorize. Okay, so please remember. Next, let us move on to the fourth question. Ozonolysis of acetylene gives dash. Okay, it gives glyoxal and formic acid. Ozonolysis of acetylene gives glyoxal and formic acid. The relevant reaction is this only. ఓకే, ఫస్ట్ ఒక ఓజనైడ్ ఫామ్ అవుతుంది. దాట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ ఇట్ ఫార్మ్స్ గ్లయోక్సాల్. వెన్ ఇట్ ఈస్ హైడ్రోలైజ్డ్ ఇట్ ఫార్మ్స్ ఫార్మిక్ యాసిడ్. ఓకే, ఎస్టిలిన్ని ఓజనాలిసిస్ చేస్తే ఏమొస్తుంది? గ్లయోక్సాల్ అండ్ ఫార్మిక్ యాసిడ్, రెండు కాంపౌండ్స్ వస్తాయి. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దిస్ ఆల్సో ఓజనాలిసిస్ రియాక్షన్. ఇవన్నీ మెమరైజ్ చేసుకునేవే. అందుకే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క 10 క్వశ్చన్స్ మీరు మెమరైజ్ చేసుకుంటూ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే your preparation will become easy. Okay, most of you can get very good marks in your upcoming MCET exams as well as JEE and NEET also. These are important even for MPC as well as BPC students also. Okay, now let us go on to the last question number 10. Okay, question number 10, last question of this video. Liquid hydrocarbons can be converted to a mixture of gaseous hydrocarbons. Liquid hydrocarbons gaseous hydrocarbons కింద కన్వర్ట్ చేయాలంటే which process is used? సింపుల్గా ఇది కూడా మెమరీ బేస్డ్. క్రాకింగ్, పైరాలిసిస్ ఆర్ క్రాకింగ్ ప్రాసెస్. లిక్విడ్ హైడ్రోకార్బన్స్, హయ్యర్ హైడ్రోకార్బన్స్, ఓకేనా, లైక్ మోర్ దెన్ 5 hydrocarbons. ఓకే, you have to convert them into gaseous hydrocarbons. Then what is the process name? The process name is pyrolysis or cracking. Okay, so this is also very important question. Okay dear children, now I am going to stop my video up to here. Please pause the video, write each and every question and keep practicing. Okay, I think I am facilitating to you for your MCET preparation. Okay, please share my videos to all of your friends. Okay, and kindly subscribe to my channel. If you are going to support me in all the ways, definitely I am there with you forever. Okay, please cooperate and kindly subscribe to my channel. Okay, thanks for watching. Bye.